వెల్కమ్ టు పొలిటికల్ మిర్చి. ఈ కాలంలో ఏ రంగమైనా ఆడా మగ అనే వర్గ భేదాలకు తావే లేదు. పురుషులతో సమానంగా మహిళలు దూసుకెళ్లిపోతున్నారు. రాజకీయాలకు కూడా అందుకు అతీతమేమీ కాదు. ఇంత చిన్న లాజిక్ అక్కడి నాయకులు ఎలా మిస్ అయ్యారో తెలియదు. అందుకే ఇప్పుడు పట్టపగలే చుక్కలు చూపిస్తున్నారు. ఏం చేస్తారులే అనుకున్న ఇద్దరు మహిళా ఎమ్మెల్యేలు ఇప్పుడు తగ్గేదేలా అంటూ ఉండటం అక్కడి సీనియర్లకి కంటి మీద కునుకు లేకుండా చేస్తోందట. ఇంతకీ ఎవరా మహిళా నేతలు, ఏంటా కథ? ఆడాళ్లంటే ఆషామాషి అనుకున్నారా? తునిలో దివ్య దూకుడు, ప్రతిపాడులో సై అంటున్న సత్యప్రభ, మాతో పెట్టుకోవద్దంటున్న మహిళా ఎమ్మెల్యేలు. కాకినాడ పార్లమెంటు పరిధిలో రాజకీయమంటే ఆషామాషి కాదు. ఇక్కడున్న 7 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే టికెట్ రావడం ఒకెత్తైతే ఎమ్మెల్యేగా గెలవడం మరొక ఎత్తన్నట్టు. అలా గెలిచినా ఎలాంటి ఇబ్బంది లేకుండా 5 ఏళ్ల పాటు మనగలగడం అసాధ్యమైన విషయం అంటుంటారు. అలాంటి ఇలాఖాలో ఇద్దరు మహిళా ఎమ్మెల్యేలు తగ్గేదే లేదన్నట్టుగా రాజకీయాలు చేస్తుండడం ఆసక్తిని రేపుతోంది. అందులో ఒకరు తుని ఎమ్మెల్యే యనమల దివ్య కాగా మరొకరు ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ. ఇద్దరూ తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన వారి అయినప్పటికీ సీనియర్లతో సై అంటే సై అన్నట్టుగా తగ్గేదేలే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారట. ఏముందిలే, మహిళలే కదా, వాళ్లు గెలిచినా తమ రాజ్యమే నడుస్తుంది అనుకున్న అధికార పార్టీ నాయకులకు ఇప్పుడు సీన్ మొత్తం రివర్స్ అయిపోయేసరికి నోట మాట రావడం లేదట. తునిలో సీనియర్ రాజకీయ నాయకుడు మాజీ మంత్రి యనమల రామకృష్ణుడి వారసురాలిగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన దివ్య కూటమి అభ్యర్థిగా 2024లో జెండా ఎగరేశారు. తండ్రి సారథ్యంలో ఎమ్మెల్యే అయిపోయారు కాబట్టి రాజకీయంగానూ అలాగే ఉంటారని నియోజకవర్గంలో సీనియర్లు భావించారట. అయితే ఎంబీఏ చదువుతున్న దివ్య తండ్రి అనుభవాన్ని బాగానే వాడుకుంటున్నట్టు అనిపిస్తోంది. 4 దశాబ్దాల పాటు రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పిన రామకృష్ణుడికి తగ్గ కూతురు అనిపించుకుంటున్నారట. తునిలో రాజకీయ దురంధరులు అనుకున్న వారందరితోనూ చాకచక్యంగా వ్యవహరిస్తున్నారట దివ్య. దీంతో ఆమెను ముందు పెట్టి తెర వెనుక రాజకీయంగా చక్రం తిప్పాలనుకున్న వారి ఆటలు సాగట్లేదట. ఏ గ్రామానికి వెళ్లినా నేరుగా ప్రజా సమస్యలు తెలుసుకుంటూ నేనున్నానని భరోసా ఇస్తున్నారట దివ్య. స్థానిక ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు ప్రతి నెల రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న దివ్య ఒక పక్క కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్తూనే ప్రత్యర్థులకు ఛాన్స్ ఇవ్వకుండా రాజకీయ చాణక్యాన్ని ప్రదర్శిస్తున్నారట. ఇటు సొంత పార్టీలో సీనియర్లకు గాని ప్రత్యర్థి పార్టీల్లో నాయకులకు గాని పెద్దగా పని లేకుండా పోయిందనే టాక్ వినిపిస్తోంది. కొత్తగా రాజకీయాల్లోకొచ్చారు, ఈవిడేం చేస్తారు అనుకునేవారు ముక్కున వేలేసుకునేలా దూకుడుగా ముందుకు వెళుతున్నారట. ఇటు ప్రత్తిపాడులో భర్త వరుపుల రాజా అకాల మరణంతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన సత్యప్రభ భారీ మెజారిటీతో గెలిచారు. ఇక్కడ కూడా ఈ మహిళా ఎమ్మెల్యే దూకుడు మామూలుగా లేదన్న టాక్ వినిపిస్తోంది. అనుభవం లేని ఆడకూతురు ఏం చేయగలదు రాజకీయం అనుకున్న వారంతా ఇప్పుడు ఆమె స్పీడ్ చూసి షాక్ అయిపోతున్నారట. తన భర్త రాజా ఆశయాలను ముందుకు నడిపించడానికి అహర్నిశలు ఆమె కృషి చేస్తున్న తీరు ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేస్తోందట. భర్తను కోల్పోయిన బాధ వెంటాడుతున్నా నియోజకవర్గ ప్రజల కోసం ఏదైనా చెయ్యాలన్న తపనతో స్థానిక కూటమి నాయకులతో కలిసికట్టుగా ముందుకు సాగుతున్నారట ఎమ్మెల్యే సత్యప్రభ. ఒకవైపు పార్టీలో నేతల్ని కార్యకర్తల్ని సమన్వయం చేసుకుంటూ మరొకవైపు నియోజకవర్గ అభివృద్ధి మీద దృష్టి పెట్టి బిజీగా గడిపేస్తున్నారట. రాజాలేని లోటు తెలియకుండా కార్యకర్తల్లో భరోసా నింపడానికి సత్యప్రభ కృషి చేస్తున్నట్టు పార్టీ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. అక్కడక్కడ వర్గపోరు ఉన్నప్పటికీ అందరినీ ఏకతాటిపైకి తీసుకురావడంలో సత్యప్రభ రాజకీయ చాకచక్యం ప్రదర్శించారట. మొత్తానికి 2 నియోజకవర్గాల్లో ఇద్దరు మహిళా ఎమ్మెల్యేల దూకుడు రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. వీళ్లేం చేస్తారులే అనుకున్న వాళ్లంతా ఇప్పుడు నోటికి తాళం వేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోందట. నియోజకవర్గాల్లో అటు అధికారుల్ని పరుగులు పెట్టిస్తూ పార్టీ నేతల్ని కంట్రోల్లో పెడుతూ ఈ లేడీ లీడర్స్ ముందుకు సాగుతున్న తీరు టాక్ ఆఫ్ ది పాలిటిక్స్ గా మారిపోయింది. రాజకీయంగా అనుభవం లేకున్నా అటు తునిలో యనమల దివ్య, ఇటు ప్రత్తిపాడులో వరుపుల సత్యప్రభ ఊహించని రీతిలో దూసుకు వెళుతూ ఉండడం అధిష్టానం పెద్దల దృష్టికి కూడా వెళ్ళిందట. అదృష్టం కొద్దీ అందలమెక్కిన మంత్రులకైనా మాటలు తప్పడం లేదు. కానీ
ఈ ఇద్దరు మహిళా నాయకులు మాత్రం మాట రాకుండా చూసుకుంటున్నారంటూ మంచి మార్కులే వేస్తున్నారట. అంచనాలకు మించి పనిచేస్తున్న ఈ ఇద్దరి మహిళా ఎమ్మెల్యేలకు భవిష్యత్తు గ్యారంటీ, బాబు షూరిటీ అంటూ రాజకీయ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. ఏదైతే అదైంది, పోయిన చోటే వెతుక్కోవాలి, ఓడిన చోటే గెలిచి తీరాలి. ఏపీలో ఆ ఇద్దరు మాజీ మంత్రులు ఇప్పుడు అదే పనిలో నిమగ్నమయ్యారట. సొంత అడ్డాల్ని వదిలి వలస ప్రాంతంలో పోటీ చేసి ఓడిపోయినప్పటికీ అక్కడే తేల్చుకోవాలి అని డిసైడ్ అయ్యారట. ఆ విషయంలో అధిష్టానం కూడా ఒక క్లారిటీతో ఉండటంతో కష్టమే అయినా అయిష్టంగానే పనిచేస్తున్నారట. ఏమో గుర్రం ఎగరావచ్చు, మళ్ళీ పాత ప్లేసుకు వెళ్లే అవకాశం రానువచ్చు అనుకుంటూ హైకమాండ్ వైపు ఆశతో ఎదురు చూస్తున్నారట. ఇంతకీ ఆ నేతలెవరు, ఏంటా కథ? అటు ఆదిమూలపు సురేష్, ఇటు మెరుగు నాగార్జున, ఎక్స్ మినిస్టర్లకు తగ్గని హోంసిక్, నొప్పింపక తానొప్పక. 2024 ఎన్నికల్లో వైసీపీ హైకమాండ్ చేసిన మార్పులు చేర్పుల ప్రయోగం ఎంతో మంది నాయకుల పొలిటికల్ రాతను మార్చేసింది. వారిలో మంత్రులు కూడా ఉండగా ఉమ్మడి ప్రకాశం జిల్లా నుంచి ఇద్దరు మాజీ మంత్రులు ఇప్పటికీ తమ భవిష్యత్పై తర్జన భర్జన పడుతూనే ఉన్నారు. వీరిలో ఒకరు ఆదిమూలపు సురేష్ కాగా మరొకరు మెరుగు నాగార్జున. గతమెంతో ఘనమన్నట్టుగా తమ నియోజకవర్గాల్లో ఓ వెలుగు వెలిగిన ఈ ఇద్దరు నేతలు ఇష్టం లేకపోయినా అధిష్టానం మాటకు కట్టుబడి కొత్త నియోజకవర్గాల్లో పోటీ చేసి చేతులు కాల్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ తర్వాత అయినా అవకాశం లేకపోతుందా అని పాత నియోజకవర్గాలకు తిరిగి వెళ్లేందుకు శతవిధాలా ప్రయత్నించారట. కానీ హైకమాండ్ మాత్రం అస్సలు కుదరదని తేల్చి చెప్పేసింది. ఎక్కడి వారక్కడే గప్చుప్, ఓడిన చోటే గెలిచి చూపాలని స్పష్టం చేసింది. దీంతో ఈ ఇద్దరు మాజీ మంత్రులు మనసు దీటువు చేసుకుని మరోసారి ప్రయత్నిద్దామన్నట్టుగా ఉన్న చోటే పని చేసుకుంటూ ముందుకెళ్తున్నారట. గతంలో ఎర్రగొండపాలెం నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచి జగన్ కేబినెట్ లో మంత్రిగా పనిచేసిన ఆదిమూలపు సురేష్ గత ఎన్నికల్లో కొండపి నుంచి పోటీ చేయాల్సి వచ్చింది. అందరితో పాటే ఘోర ఓటమిని మూటగట్టుకున్న ఆయన వచ్చేసారి ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు, ఆయన మనసులో ఏముంది అన్నదే ఈ రెండు నియోజకవర్గాల వైసీపీ కేడర్ ను ఇన్నాళ్లు కన్ఫ్యూజ్ చేసింది. అయితే ఇప్పుడు ఆయన కొండ బద్దలు కొట్టేశారు. తాను మరోసారి కొండపి నుంచే పోటీ చేస్తున్నట్టుగా ప్రకటించారట. దానికి బలం చేకూర్చేలా స్థానిక వైసీపీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. అధికార పక్షం నేతలకు ఇక కొండపిలోనే చుక్కలు చూపిస్తున్నారట. ఎర్రగొండపాలెంలో తిరిగి పోటీ చేయాలని నిన్న మొన్నటి దాకా భావించిన సురేష్ ఇంతలోనే ఎందుకు మనసు మార్చుకున్నారని విశ్లేషిస్తే అంతా హైకమాండ్ ఆదేశాల మహిమే అని సమాధానం వినిపిస్తోంది. ప్రస్తుతం ఎర్రగొండపాలెంలో వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న తాటిపర్తి చంద్రశేఖర్ చురుగ్గా వ్యవహరిస్తున్నారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లోనే కొండపికి ఫిక్స్ అయ్యారట ఆదిమూలపు సురేష్. అయితే మొదటి నుంచి వైసీపీకి కొరకరాని కొయ్యగానే ఉంది కొండపి. పార్టీ ఆవిర్భావం నుంచి విజయం అనేదే లేదు. దీనికి తోడు ఒకసారి పోటీ చేసిన వైసీపీ అభ్యర్థి మరోసారి ఇక్కడి నుంచి పోటీ చేసింది లేదు. అయితే ఈసారి అలా ఉండబోవడం లేదనే సంకేతాలు స్పష్టంగా ఇస్తున్నారు సురేష్. అనువుగా లేని ఎర్రగొండపాలెం వెళ్లే కంటే ఓడిన చోటే మరోసారి పోటీ చేసి పార్టీకి గెలుపు రుచి చూపించాలని భావిస్తున్నారట. రిజర్వ్డ్ స్థానంగా ఉన్న మరో నియోజకవర్గం సంతనూతలపాడులో ఇంకో మాజీ మంత్రి మెరుగు నాగార్జున పరిస్థితి కూడా సేమ్ టు సేమ్ ఇలాగే ఉంది. ఉండలేక వెళ్లలేక అన్నట్టుగా రాజకీయం చేస్తున్నారట. వలస నేతలే ఎక్కువగా పోటీ చేసిన ఈ స్థానంలో ఎవ్వరూ మళ్లీ కనిపించిన దాఖలాలు లేవు. అలాంటి చోట 2024లో పోటీ చేసి ఓడిపోయిన మెరుగు నాగార్జున తన సొంత నియోజకవర్గం వేమూరు మీద మనసు పెట్టుకున్నట్టుగా ప్రచారం జరిగింది. మళ్లీ తన పాత అడ్డాకు పంపించాలంటూ అధిష్టానం పెద్దల దగ్గర మొరపెట్టుకున్నారట. అందుకనుగుణంగానే బాపట్ల జిల్లా వైసీపీ అధ్యక్ష పదవి కూడా తనకే దక్కడంతో ఇక సంతనూతలపాడుకు గుడ్ బై చెప్పాలనుకున్నారట. అయితే హైకమాండ్ పెద్దలు ఆయన ప్రయత్నాలకు గండి కొట్టినట్టుగా తెలుస్తోంది. ఆ పదవి ఇచ్చిన ఈ నియోజకవర్గాన్ని వదలొద్దని తేల్చి చెప్పిందట. వాస్తవానికి సంతనూతలపాడు నియోజకవర్గం అప్పట్లో కాంగ్రెస్ కు మొన్నటి వరకు వైసీపీకి కంచుకోట్లా ఉండేది. ఇక్కడ టీడీపీ ట్రాక్ రికార్డ్ అంత బాలేదనే చెప్పాలి. అయితే 25 ఏళ్ల తర్వాత 2024 ఎన్నికల్లో ఆ పార్టీ జెండా ఎగరడం లోకల్ తెలుగు తమ్ముళ్లలో మంచి జోష్ తీసుకొచ్చింది. అయితే ఇక్కడ అంతర్గత కుమ్ములాటలే ప్రస్తుతం వైసీపీ పరిస్థితికి కారణమనే అభిప్రాయం కూడా ఉంది. ఆ పరిస్థితులను చక్కదిద్దుకొని కొద్దిగా కష్టపడితే ఇక్కడ మరోసారి వైసీపీ జెండా ఎగరడం పెద్ద కష్టమేం కాదని హైకమాండ్ భావిస్తోంది. అందుకే మెరుగు నాగార్జునను ఇక్కడి నుంచి పోటీ చేయించాలని ఆదేశించిందట. వేమూరుకు వెళదామనుకుంటున్న మెరుగు నాగార్జునకు ఇది తీవ్ర నిరాశకు గురి చేసిందట. హైకమాండ్ ఎంత సర్ది చెప్పినా వేమూరు వైపే చూస్తున్నారట మెరుగు నాగార్జున. ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉంది కాబట్టి అప్పటి వరకు అధిష్టానం నిర్ణయంలో మార్పు రాకపోతుందా అనే నమ్మకంతో ముందుకు సాగుతున్నారట. నేతల ఆలోచనలు అభిప్రాయాలు ఎలా ఉన్నా అధిష్టానం నిర్ణయమే ఫైనల్ కాబట్టి 2029 నాటికి పరిస్థితులు ఎలా ఉంటాయో చూడాలి.
ఇప్పుడంతా 2020 యుగం నడుస్తోంది. వన్డే మ్యాచ్లే అంతంత మాత్రంగా నడుస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో టెస్ట్ మ్యాచ్ తరహా ఆడతామంటే నేటి తరం రాజకీయాల్లో ఎలా కుదురుతుంది చెప్పండి? అందులోనూ వచ్చేసారి అధికారం దక్కించుకోవాలనే లక్ష్యం నిజం కావాలంటే నిప్పు లాంటి నిజాన్ని ఇప్పటికే తెలుసుకోకపోతే ఎలా అంటున్నారా పార్టీ నాయకులు? ఫార్మాట్ మార్చండి, మన పద్ధతిలో ముందుకెళ్ళండి అంటూ సొంత నాయకత్వానికి చురకలంటిస్తున్నారట. అసలు రాజకీయాల్లో ఈ క్రికెట్ గోల్ ఏంటి అనుకుంటున్నారా? ఈ స్టోరీ చూడండి. తెలంగాణ బీజేపీలో కొత్త రచ్చ. నాయకత్వ తీరును ప్రశ్నిస్తోన్న నేతలు. మహాధర్నా వేదికగా వేడి పెంచేశారా? ఫార్మాట్ మార్చాలంటున్న నాయకులు. తెలంగాణలో 2028 నాటికి పూర్తి స్థాయిలో బలపడాలనే లక్ష్యంగా ముందుకు వెళ్తోంది కాషాయ దళం. అధికారం పీఠంపై కూర్చోవాలనే కసితో ఉన్నారు కార్యకర్తలు. కేంద్రంలో అధికారం చలాయిస్తున్న పార్టీ కాబట్టి రాష్ట్రంలో అందుకు తగ్గట్లే ప్రణాళికలు రచిస్తూ ముందుకు వెళ్తోంది బీజేపీ. అందులో భాగంగానే పార్టీలో అంతర్గత ఎన్నికల్ని కూడా పూర్తి చేసుకుని కొత్త అధ్యక్షుడిగా రామచంద్రరావుకు పగ్గాలప్పగించారు. తాను డమ్మీని కాదని, అలా అన్న వారికి డాడీనంటూ పగ్గాలందుకున్న మొదట్లోనే అటు ప్రత్యర్థులకు ఇటు సొంత పార్టీ నేతలకు ఒక క్లారిటీ ఇచ్చిన రామచంద్రరావు అంతే దూకుడుగా ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అయితే పార్టీలో నాయకులు మాత్రం ఇంకా తీరు మార్చుకోలేదని తెలుస్తోంది. తమదైన స్టైల్లో రాష్ట్ర నాయకత్వంపై సెటార్లు వేస్తున్న తీరు అదే నిజమనిపిస్తోంది. లేటెస్ట్ గా తెలంగాణ బీజేపీని క్రికెట్ పరిభాష కుదిపేస్తోంది. టెస్ట్ మ్యాచ్లు, వన్డే మ్యాచ్లు, ఆపై 2020 మ్యాచ్లు అంటూ నేతలు కొందరు బహిరంగంగా చేస్తున్న కామెంట్స్ రచ్చరేపుతున్నాయి. ప్రత్యర్థులపై బీజేపీ పోరాటం సరిగ్గా లేదంటూ ఎవరో బయటోళ్లన్నారంటే పోరీలే రాజకీయ విమర్శ అనుకోవచ్చు. కానీ రాష్ట్ర నాయకత్వం పనితీరుపై సొంత పార్టీ నేతలే సెటార్లు వేయడం మాత్రం భారతీయ జనతా పార్టీకి కాస్త భారంగానే ఉందని చెప్పాలి. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను కోడ్ చేస్తూ ఇటీవలే ఇందిరా పార్క్లో బీజేపీ ప్రతిష్టాత్మకంగా మహాధర్నా నిర్వహించింది. ఎన్నికల హామీలు ఏమయ్యాయంటూ గట్టిగానే ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అయితే అదే వేదిక మీద నుంచి సొంత పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలు బీజేపీకి కొంత మైనస్ గా మారినట్లు కాషాయ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. కారణాలేవైనా, పరిస్థితులేవైనా ఈ ధర్నా కార్యక్రమానికి చాలా మంది కీలక నేతలు రాలేదు. అదే పెద్ద విషయం అనుకుంటే హాజరైన వారు సొంత నాయకత్వంపై బహిరంగంగా విమర్శలు, విసుర్లతో విరుచుకుపడ్డం మరో దుమారానికి కారణమైంది. ఎప్పుడు ఏదో కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ గా నిల్చే ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి రాష్ట్ర నాయకత్వాన్నుద్దేశించి చేసిన కామెంట్స్ కాకరేపుతున్నాయి. తన ప్రసంగానికి క్రికెట్ లాంగ్వేజ్ ని జోడించి మరింత ఘాటుగా మాట్లాడిన రాకేష్ రెడ్డి రచ్చకు కారణమయ్యారు. బీజేపీ T20 ఫార్మాట్లో ప్రభుత్వంపై పోరాటం చేయాలని, ఇంకా టెస్ట్ మ్యాచ్ మాదిరిగానే నాయకత్వం పనిచేస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు రాకేష్ రెడ్డి. ఆయన ఉద్దేశం ప్రకారం 2020 అంటే వేగం, దూకుడు, రిజల్ట్ ఓరియంటెడ్ పాలిటిక్స్ అని అర్థం కాగా, టెస్ట్ మ్యాచ్ మాదిరిగా కేవలం అప్పుడో ఇప్పుడో ఏదో ఒక నిరసనతో కాలం వెళ్లదీస్తున్నారన్నది ఆ మాటల అంతరార్థంగా తెలుస్తోంది. అధికారమే లక్ష్యమైతే ఈ స్థాయి పోరాటాలు సరిపోవన్నది ఆయన ఉద్దేశంగా తెలుస్తోంది. అయితే రాకేష్ రెడ్డి వ్యాఖ్యలపై రకరకాలుగా చర్చ నడుస్తోందిప్పుడు. బీజేపీలోని అసంతృప్త నేతలు, కింది స్థాయి కార్యకర్తల గడమే రాకేష్ రెడ్డి వినిపించారని కొందరంటుంటే, పార్టీకి సూచన చేస్తే కూడా రాద్ధాంతమేనా అనేవారు మరికొందరున్నారు. అయితే అంతర్గతంగా మాట్లాడుకోవాల్సిన మాటలను ఇలా బహిరంగ వేదికపై మాట్లాడడం కరెక్ట్ కాదనేవారు ఉన్నారు. ఏదేమైనా డైరెక్ట్ గా రాష్ట్ర నాయకత్వాన్నుద్దేశించి ఆయన చురకలు వేయడం కమలదళంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ క్రికెట్ కామెంట్స్ లో భాగంగా ఎవరు బ్యాటర్, ఎవరు బౌలర్, ఎవరు కీపర్ అనే విషయాన్ని నాయకత్వం గుర్తించాలని రాకేష్ రెడ్డి సూచించడం వెనక పార్టీలో సమర్థులను సరిగ్గా వినియోగించుకోవడం లేదనే ఆవేదన కనిపిస్తోందని కాషాయ వర్గాలు అభిప్రాయపడుతున్నారు. గెలిచే సత్తా ఉన్న వారిని, గెలిపించే సత్తా ఉన్న వారిని, గ్రౌండ్ లెవెల్లో పనిచేసే వారిని ఫ్రంట్ లైన్ లో పెట్టాలన్నది రాకేష్ రెడ్డి ఉద్దేశమని పార్టీలోని మరో వర్గం చెప్తోంది. ఎన్ని కాదు గాని ఎన్ని మ్యాచ్లు ఆడామన్నది కాదు,
ఫైనల్ మ్యాచ్ ఆడి గెలవాలంటూ ఆయన చేసిన మరో కామెంట్ పార్టీ పెద్ద తలకాయలకు సవాల్ విసురుతోంది. మొత్తానికి మహాధర్నా వేదిక బీజేపీకి మహా మైలేజ్ వచ్చిందో లేదో కానీ ఇలాంటి బలమైన వాయిస్లు బయటకొచ్చాయని పార్టీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. దీన్ని రాష్ట్ర పార్టీ పెద్దలు ఎలా స్వీకరిస్తారో చూడాలి. తెలంగాణలో ఆ నియోజకవర్గం అప్పుడైనా ఇప్పుడైనా పొలిటికల్ గా ఫైర్ సెంటర్ ని తలపిస్తోంది. ఎందుకంటే అప్పుడున్నది ఫైర్ బ్రాండే, ఇప్పుడున్నది ఫైర్ బ్రాండే. అలాని ఆ రెండు ఫైర్ బ్రాండ్ల మధ్య ఏదో జరుగుతోంది అనుకోవద్దు. ఎందుకంటే ఇక్కడ జరుగుతున్న యుద్ధంలో ముచ్చటగా మూడో నాయకుడే కీలకంగా మారారు. ఏదైతే ఏంటి, ఇప్పుడు ఈ వ్యవహారం ఆ ఇలాఖాని మరోసారి లైమ్ లైట్ లోకి తీసుకొచ్చింది. ఎవరికి వారు స్పీడ్ పెంచేయటంతో హీట్ ఎక్కువైపోయింది. ఇంతకీ ఆ ఇలాఖా ఎక్కడ? ఇప్పుడు జరుగుతున్న రచ్చ దేనికి? ఆర్మూర్లో రాజుకున్న అగ్గి. మాజీ ఎమ్మెల్యే వర్సెస్ అధికార పార్టీ ఇన్ఛార్జ్. జనతా గ్యారేజ్ తో జీవన్ రెడ్డి దూకుడు. సై అంటే సై అంటున్న వినయ్ రెడ్డి. ఆర్మూరు నియోజకవర్గంలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. వరుసగా 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి 2023లో ఓటమితో హ్యాట్రిక్ మిస్ అయిన ఆసన్న గారి జీవన్ రెడ్డి ఆ తర్వాత పొలిటికల్ గా సైలెంట్ అయి ఇప్పుడు సడన్ గా దూకుడు పెంచడం చర్చనీయాంశమవుతోంది. అయితే నియోజకవర్గం ఏదైనా ఎమ్మెల్యేకి మాజీ ఎమ్మెల్యేకి అన్నట్టుగా ఉండే రచ్చ ఇక్కడ కాస్త డిఫరెంట్ గా కనిపిస్తోంది. 2023 ఎన్నికల్లో ఇక్కడ బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఆసన్న గారి జీవన్ రెడ్డి ఓడిపోగా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన వినయ్ రెడ్డి మాత్రం గెలవలేదు. అటు బీఆర్ఎస్ ను ఇటు కాంగ్రెస్ ని కాదని బీజేపీ అభ్యర్థి పైడి రాకేష్ రెడ్డి గెలుపొందడం ఇక్కడి రాజకీయాల్లో సడన్ చేంజ్ గా చెప్పొచ్చు. అయితే లెక్క ప్రకారం పొలిటికల్ గా ఏదున్నా మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డిల మధ్య నడవాలి. కానీ ఇక్కడేమో మాజీ ఎమ్మెల్యేకి అధికార కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జికి మధ్య ఉప్పు నిప్పులా తయారైంది పరిస్థితి. అధికార పార్టీ నాయకుడిగా వినయ్ రెడ్డి హడావిడి సహజంగానే ఎక్కువైంది. దీంతో ఎమ్మెల్యేగా బీజేపీ నుంచి రాకేష్ రెడ్డి ఉన్నప్పటికీ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ని టార్గెట్ చేస్తూ మాజీ ఎమ్మెల్యే చేస్తున్న అవినీతి ఆరోపణలు మంటలు పుట్టిస్తున్నాయి. దాదాపు 2 ఏళ్లుగా రాజకీయ మౌనం పాటిస్తున్న జీవన్ రెడ్డి కేసులకు భయపడో మరేమిటో తెలియదు గాని మారు మాట్లాడలేదు. ఆయనపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు వచ్చినా పెద్దగా స్పందించలేదు. అలాంటిది ఇప్పుడు ఇష్యూ ఏదైనా ఆల్ ఆఫ్ సడన్ అనుచరులతో కలిసి రోడ్డెక్కేస్తున్నారు. దేఖ్లేంగే అంటూ ప్రత్యర్థికి సవాళ్లు విసురుతూ తొడగొడుతున్నారు. ఇంతటితో ఆగలేదాయన. స్థానికంగా అధికార పార్టీ ఇన్ఛార్జ్ అవినీతి అక్రమాలకి పాల్పడుతున్నారంటూ ఏకంగా బాధితుల కోసం జనతా గ్యారేజ్ ఓపెన్ చేసినట్లు ప్రకటించారు. అంశాల వారీగా గళమెత్తుతున్న మాజీ ఎమ్మెల్యే వాటికి క్రైమ్ నెంబర్లు కూడా ఇస్తున్నారు. అధికారంలోకి వచ్చాక చూసుకుంటామంటూ ప్రత్యర్థులకు భారీ హెచ్చరికలే జారీ చేస్తున్నారు. దీంతో ఆయన స్పీడ్ చూసి స్థానిక రాజకీయ వర్గాలు తెగ గుసగుసలాడుకుంటున్నాయి. 2014లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన జీవన్ రెడ్డి దూకుడు స్వభావంతో తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నారు. 2018లో రెండోసారి కూడా జెండా ఎగరేసిన ఆయన మరింత స్పీడ్ పెంచారు. అలా 10 ఏళ్ల పాటు హవా నడిపించిన జీవన్ రెడ్డి ఊహించని ఓటమితో కామైపోయారు. చానాళ్ల పాటు హైదరాబాద్ కే పరిమితమయ్యారు. అయితే ఇప్పుడు ఉన్నట్టుండి స్పీడ్ పెంచేయడం పెద్ద చర్చకే దారితీసింది. ఎమ్మెల్యేగా గెలిచిన రాకేష్ రెడ్డిని కాకుండా కాంగ్రెస్ నేత వినయ్ రెడ్డిపై విరుచుకుపడుతున్నారు ఈ మాజీ ఎమ్మెల్యే. వినయ్ రెడ్డి స్థానికంగా అవినీతి అక్రమాలకి పాల్పడుతున్నారని ఆరోపిస్తున్న జీవన్ రెడ్డి బాధితుల తరపున పోరాడేందుకు జనతా గ్యారేజ్ నడుపుతున్నారు. నియోజకవర్గంలో వరుస పర్యటనలు చేస్తూ హల్చల్ చేస్తున్నారు. ఎక్కడైనా ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా పోరాటం చేస్తారు గాని ఈయనేంటో ఎమ్మెల్యేగా గెలవని అధికార పార్టీ నాయకుడిని టార్గెట్ చేశారంటూ లోకల్ పొలిటికల్ జనాలు విపరీతంగా చర్చించుకుంటున్నారు. ఇటీవలే మున్సిపాలిటీలోని మెయిన్ రోడ్ లో డివైడర్ల మధ్య చెట్లు కొట్టేసిన అంశంపై అనుచరులతో కలిసి లైవ్ వీడియోలు చేశారు జీవన్ రెడ్డి. హోర్డింగ్ల కోసం చెట్లు నరికేశారంటూ వినయ్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. ఆ తర్వాత ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయంలోనూ అదే తరహా హల్చల్ చేశారు జీవన్ రెడ్డి. బల్దియా కార్యక్రమంలో వాయిస్ రికార్డింగ్ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించిన వినయ్ రెడ్డి ఉద్యోగుల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని అరాచకాలకి పాల్పడుతున్నారని దుమ్మెత్తిపోశారు. వినయ్ రెడ్డి అవినీతి చిట్టా తన దగ్గర సిద్ధంగా ఉందని, టైం వచ్చినప్పుడు అన్ని బయట పెడతామని వార్నింగ్ ఇచ్చారు.
మాజీ తీరే ఇలా ఉంటే అధికారంలో ఉన్నోళ్ల పరిస్థితి ఇంకెలా ఉంటుంది? అందుకే మాజీ ఎమ్మెల్యే విమర్శలకు ఆరోపణలకి అదే స్థాయిలో కౌంటర్ ఇస్తున్నారు కాంగ్రెస్ నేత వినయ్ రెడ్డి. 10 ఏళ్లు అధికారంలో ఉండగా జీవన్ రెడ్డి నడిపించిన అవినీతి బాగోతమంతా తనకు తెలుసంటున్నారు. ఇలా ఇద్దరు నాయకుల పరస్పర ఆరోపణలతో పరిస్థితి పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేలా తయారైంది. అయితే మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఇలా సడన్ గా స్పీడ్ పెంచడానికి గల కారణం ఏంటన్నదే చర్చనీయాంశంగా మారింది. ఇన్నాళ్లు తమ నాయకుడు ఎక్కడా అని ఎదురుచూసిన గులాబీ క్యాడర్ సైతం జీవన్ రెడ్డి దూకుడు చూసి మళ్లీ లైమ్ లైట్ లోకి వచ్చే ప్రయత్నం చేస్తున్నారని మాట్లాడుకుంటోంది. మరి ఈ ఇద్దరి నేతల పోరు ఎంతవరకు వెళుతుంది, ఎటు దారి తీస్తుంది అన్నదే ఇప్పుడు లోకల్ పొలిటికల్ సస్పెన్స్ గా మారింది.